ఆల్రెడీ వాకింగ్ కోసం మనకు ప్రార్థన చేయబడింది కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఈరోజు ఆదివారము దేవుని ఆరాధించటప్పుడు మనమందరం కూడా దేవుని సన్నిధికి వచ్చాము. దేవుని ఆరాధించటప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము మన ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా, అసలు మనం చేస్తున్నది ఆరాధనైనా కాదా, దేనిని ఆరాధన అంటారు అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనము ఉన్న సమయంలో కొంచెం ధ్యానించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, మనందరికీ రోజు బైబిల్ చదివి ప్రార్థన చేసుకునే అలవాటు ఉన్నది. ప్రార్థనలో మనం ఏం చేస్తాము? సర్వసాధారణంగా ప్రతి విశ్వాసి దేవుని ఎదుట మోకాళ్ళేసి దేవుని ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థనలో ఏముంటాయి? మన యొక్క విన్నపాలు ఉంటాయి, మన కోరికలు ఉంటాయి, మన అవసరతలు ఉంటాయి. దానికోసమే మనం దేవుని ఎదుట మోకాళ్ళేసి దేవుని వేడుకుంటూ ఉంటాం. అది ప్రార్థన. ఇంకా మన ప్రార్థనలు ఏముంటాయంటే దేశ నాయకుల కోసము, మన సహోదరుల నిమిత్తము, సంఘం నిమిత్తము విజ్ఞాపన చేస్తాము. అది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత కూడా. అంటే ఇతరుల కోసం చేసేదాన్ని విజ్ఞాపన అంటారు, మన కోసం చేసేదాన్ని ప్రార్థన అంటారు. అయితే విజ్ఞాపనలోనైనా ప్రార్థనలోనైనా మన హృదయం నిండా ఏముంటాయి? మన అవసరాలు, మన కోరికలే ఉంటాయి. జాగ్రత్తగా నేర్చుకుందాం. ఆదివారం మనం దేవుని ఆరాధించడానికి వచ్చామంటే మనం చేస్తున్నది ఆరాధన కాదా, మన ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదన్న విషయం మనకి తెలిస్తేనే సంపూర్ణంగా దేవుని మనం ఆరాధించగలుగుతాం. దేవుని సన్నిధికి వచ్చి కూడా మనం దేవుని ఆరాధించలేకపోతే మనం దేవుని సన్నిధికి వచ్చి ఉపయోగం లేదు. ఇప్పుడు ఆఫీసులకు వెళ్తున్న మనము, డ్యూటీకి వెళ్తున్న మనం అక్కడికి వెళ్ళి డ్యూటీ చేయలేదనుకోండి, ఎందుకు వచ్చేవరా అని అడుగుతాడు బాస్ మనల్ని. ఇప్పుడు నా దగ్గర కూడా కొంతమంది పని చేస్తారు. వాడు పనికి వచ్చేసి పని చేయకుండా నేను డ్యూటీకి వచ్చానన్నా అని చెప్పాడు అనుకోండి, ఎందుకు వచ్చేవారని అడుగుతాను కదా. మీరు కూడా ఆఫీసుకి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళిపోయి చక్కగా తంబేసి వెళ్ళి ఏసీ రూమ్లో చక్కగా పండుకోవటం లేదా కూర్చొని ఆడుతూ వెళ్తా మాట్లాడుతూ వచ్చామనుకోండి, సడన్గా బాస్ విజిట్ చేసి ఏరా బాబు ఎందుకు వచ్చామని అడగరా మనల్ని. ఎందుకంటే ఆయన యజమాని, మనం వాళ్ళ దగ్గర డ్యూటీకి వెళ్తాం. ఆదివారం కూడా మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? బయట ఎవరిని ప్రశ్నించినా మనతో సహా, నాతో సహా ఎక్కడికి వెళ్తున్నారు అని ఎవరైనా మనం ప్రశ్నిస్తే ఆదివారం నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాను అంటాం. దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాను అంటాం. మరి ఇంతకీ ఆరాధన అంటే ఏంటో తెలుసా మనకి? దేవుడు ఆరాధనగా అంగీకరిస్తాడో తెలియనప్పుడు ఆదివారం మనం దేవుని సన్నిధికి వచ్చి కూడా ఉపయోగం ఉంది. ప్రార్థన అంటే అది. ప్రార్థనలో మన అవసరాలు, మన కోరికలు, మన విజ్ఞాపనలు ఉంటాయి. మన హృదయం నిండా అవే ఉంటాయి. మరి కృతజ్ఞత అంటే ఏంటిది? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామంటాం కదా. మన ప్రార్థనలో కూడా మనం అదే చేస్తాం. ఏదైతే మనం ప్రార్థనలో విజ్ఞాపన, విన్నపాలు, మన కోరికలు దేవుని ఎదుట వేడుకున్నాము, కోరుకున్నాము, అడిగాము, అవన్నీ తీరినప్పుడు మన హృదయం నిండా ఏముంటుంది? కృతజ్ఞత భావం ఉంటుంది. మేము అది అడిగాము నాయనా, అది మాకు చేసావు కాబట్టి నీకు థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రార్థనలోను ఆరాధనలోను మనం గమనిస్తే ప్రార్థనలో మన అవసరాలు ఉన్నాయి, కృతజ్ఞతలో మన ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని చేత మనం పొందిన మేళ్ళు ఉన్నాయి. మరి ఆరాధన ఎక్కడుంది? జాగ్రత్తగా ఆలోచించుకుందామండి. ప్రార్థనలో మన విజ్ఞాపన, అవసరాలు, కోరికలు ఉన్నాయి. అవన్నీ దేవుడు మనకి తీర్చినందుకు, దేవుడు మనల్ని ఆశీర్వదించినందుకు, మన ప్రార్థన విజ్ఞాపనలు విని మనకు మేలు చేసినందుకు దేవునికి కృతజ్ఞతా భావంతో దేవుని సన్నిధికి వెళ్తాం. అక్కడ కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాం. అప్పుడు మన హృదయం నిండా ఏముంటాయి? దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఉంటాయి, దేవుని చేత మనం పొందిన మేలులు ఉంటాయి. మరి ఆరాధన అంటే ఏంటిది? ఆరాధన అంటే ఏంటో మనకు తెలియాలంటే ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన మూడు ఈక్వల్గానే ఉంటాయి. కానీ
చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి. అవి మనం గమనిస్తే ఆదివారం మనము ఏం చేయటానికి వచ్చామో మనకు అర్థమవుతుంది. ఆదివారం కూడా మరలా మనము దేవుని సన్నిధికి వచ్చేసి మన అవసరాలు, మన కోరికలు, దేవుని చేత మనం పొందుకున్న మేళకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మరి దేవుని ఆరాధించేది ఎప్పుడు? అది తెలియాలి. బైబిల్లో ఒక 2-3 సందర్భాలు చూద్దాము. ఆ సందర్భాలలో వాళ్ళ మాటల్లోనూ, వారి యొక్క ప్రవర్తనలోనూ, వారు చేస్తున్న క్రియల్లోనూ కనపడుతుంది ఏంటంటే, ఆరాధన అంటే ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు కానీ, దేవుని యొక్క ఆ యొక్క గుణగణాలు కానీ, వేలుపులలో ఆయనకి సాటి లేనివాడని కానీ, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన గుణగణాలు, దేవుడు ఎంత పరిశుద్ధుడో, దేవుడు ఎంత అత్యున్నతుడో, ఎంత వాత్సల్యం కలిగినవాడో, అవన్నిటినీ మన హృదయంలో ఉంటే అది ఆరాధన. మరలా చెప్తానండి, ప్రార్థనలో మన అవసరాలు, మన విజ్ఞాపన, మన కోరికలు ఉంటాయి మన హృదయం నిండా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు మన హృదయం నిండా దేవుడు మన చేసిన మేళ్ళు ఉంటాయి, దేవుడు మన చేసిన ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ ఆరాధనలు ఏముంటాయి అంటే అవి రెండు ఏమీ ఉండవు. అర్థమవుతుందా? ముందు చెప్పిన రెండు ఏముండవు మన హృదయం నిండా. దేవుడు ఏమై ఉన్నాడో అదే ఉంటుంది మన హృదయం నిండా. అది ఆరాధన అంటే. అందుకొస్తాం మనం దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం దేవుని ఆరాధించడానికి. ఇంతవరకు మనం ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చినా, ఇక నుంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి అంటే నా ఉద్దేశం దేవుని ప్రార్థించొద్దు, దేవుని అవసరాలు వేడుకోవద్దని, దేవునికి కృతజ్ఞత చెల్లించొద్దని నా ఉద్దేశం కాదు. ఆ రెండిటికంటే ముందున్న రెండిటికంటే దేవుని ఆరాధించాలి మనం. ఆ భావం ఎప్పుడు వస్తుందంటే, ఒకసారి ఒక బైబిల్లోకి వెళ్ళి ఒక సందర్భాన్ని చూద్దాం. మనందరికీ బాగా తెలిసిన సందర్భమే. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఈ నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేపించి దానికి నమస్కారం చేయమని చెప్తాడు. ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే వారిని అగ్నిగుండంలో పడేస్తానని ఒక ఆజ్ఞను జారీ చేస్తాడు. మామూలుగానే రాజాజ్ఞ, ఆ రాజరిక కోటలో నుంచి ఏదైనా ఒక ఆజ్ఞ బయలుదేరిందంటే దానికి ఎవరైనా సరే తల వంచి తీరాలి. ఆ ఆజ్ఞకు తల వంచకపోతే వారి యొక్క తలలే తీసేస్తారు. ఏ తల అయితే వంచరో ఆ తల తీసేస్తారు. అట్లాంటిది ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసేసి ఆ ప్రతిమకి ఎవరైతే నమస్కారం చేయరో, పూజించరో, సాగిలి పడరో వారిని అగ్నిగుండంలో వేస్తానని రాజుగారు అక్కడ మొత్తం చాటింపేశాడు. అక్కడ దేవుని పిల్లలు ఉన్నారు. ఎవరైతే బానిసలుగా వెళ్ళిపోయారో వారు ఉంటారు. వారు షడ్రక్, మేషక్, అబేద్నెగో. వాళ్ళు దేవుని ఎలా ఆరాధించారో మనం గమనిస్తే, ఆ ఆజ్ఞ బయలుదేరిన తర్వాత ప్రజలందరూ కూడా ఆ ప్రతిమ ఎదుట నమస్కారం చేస్తూ పూజిస్తున్నప్పుడు వీళ్ళు ముగ్గురు మాత్రం ఆ యొక్క ప్రతిమకు మేము నమస్కారం చేయము. ఎందుకు నమస్కారం చేయట్లేదు? ఏమవుతుంది? ఒకసారి ఆలోచించేయండి. ఆదివారము దేవుని సన్నిధికి ఆరాధించడానికి చిన్న గుంపే వచ్చాం మనం. మన చర్చిలో ఎంతమంది ఉన్నారండి? మన కుటుంబంలో ఉన్న సభ్యులందరూ వచ్చామా? పెళ్ళికైతే అందరం కలిసి వెళ్తాంగా, ఫ్యామిలీ 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 ప్యాకేజ్కి వెళ్తాంగా. ఒకవేళ ఇంట్లో ఒకరు తగ్గినా సరే, ఏంటి అమ్మాయి రాలేదేంటి, ఏంటి అబ్బాయి రాలేదు, అన్న ఎక్కడికి వెళ్ళాడు, వదిన ఎందుకు రాలేదు, ఇవన్నీ అడుగుతారుగా చుట్టాలు. మరి దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎందుకు వదిలేసి వచ్చారు మీరు? పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి ఒకడిల్లా నడుస్తుంది. కానీ దేవుని సన్నిధికి, దేవుని ఆరాధించడానికి కుటుంబ సమేతంగా రావాలి. చిన్నలు, పెద్దలు, ముసల, ముద్దక ఎంతనా సరే అందరిని తోడుకొని వచ్చేయాలి. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలిసినప్పుడు ఆయన ఆరాధించకుండా ఒక క్షణం కూడా మనం బ్రతకలేము. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏం చేశారో మనకు తెలిస్తే మనం కూడా అలా అలవాటు చేసుకుంటాం దేవుని ఎలా ఆరాధించాలి. వీళ్ళు ఆ ప్రతిమకు నమస్కారం చేయనని చెప్పినప్పుడు రాజుగారికి బాగా కోపం వచ్చేసి ఆ అగ్నిగుండాన్ని ఇంకా 7 అంతలు పెంచమంటాడు. అగ్నిగుండాన్ని ఇంకా 7 అంతలు పెంచమంటాడు. ఆ అగ్నిగుండంలో ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు లేస్తే ఎవరైతే వీళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో పడేశారో వేసిన వాళ్ళు కాలిపోయారు.
అంటే ఎంత భయంకరంగా అగ్నిగుండం ఉందో చూడండి. అంటే అది రాజుగారి యొక్క క్రోధం, రాజుగారి యొక్క కోపం. అది ఎందుకు ఆయన చెప్పిన దానికి వాళ్ళు తల వంచలేదు కాబట్టి. కానీ దానికంటే ముందు వీళ్ళు ముగ్గురు అన్న మాట చూస్తే 3వ అధ్యాయము 15వ వచనం నుండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం నుండి చదువు, ఒక పెద్దగా చదవండి. ఇక్కడ రాజుగారు ఏమంటున్నాడంటే, నా చేతిలో పడకుండా మిమ్మల్ని తప్పించుటకు మీరు సేవిస్తున్న దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు. ఇప్పుడు ఆ దేవుడు అంటే ఎలా ఉంటాడో కూడా చూపించాలి కదా. ఎవరికి? ఆ కళ్ళు మూసుకుపోయిన రాజుగారికి. ఎవరి ద్వారా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటే దేవుని యొక్క పిల్లల ద్వారా. దేవుడు అంటే ఏంటో, మా నాన్న అంటే ఏంటో బయట అప్పుడప్పుడు మనం మాట్లాడతాం కదా. నా మీద చేసేస్తామంటే నాయనకి ఎవరున్నారో తెలుసు అంటాం. మా నాన్న వచ్చి బయటకు వచ్చి ఏం చేసేది ఏమి ఉండదు. కానీ ధైర్యం మనకేంటి? మా నాన్న ఉన్నాడనే ధైర్యం. ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా భక్తుల యొక్క పరిస్థితి ఏంటంటే, రాజుగారు ఆ మాట అంటున్నాడు, నా చేతిలో పడకుండా మిమ్మల్ని విడిపింపగలవాడు ఎక్కడున్నాడు, ఆ దేవుడు ఎక్కడున్నాడు అన్నప్పుడు వీళ్ళు అంటున్న మాట ఎలా ఉందో చూడండి. అబేద్నెగోయు ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలసిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. రాజుగారిని పేరు పెట్టి పిలుస్తున్నారండి. ప్రాణాలకు తెగించారు, ఎలా చచ్చిపోతామని డిసైడ్ అయిపోయారు. రాజుగారిని పేరు పెట్టి పిలవగలుగుతామా? భర్తనే పేరు పెట్టి పిలవకూడదు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అనుకోండి, అరేవారని కూడా పిలుస్తారు. కానీ బైబిల్లో భక్తులైతే నా యజమానుడా అని పిలిచారు. ఎవరు పిలిచింది? యజమానుడా అని. అంత భక్తి మనకు లేదనుకోండి, కానీ ఆడపిల్లలందరూ కూడా శారంకు పిల్లలు అవ్వాలంట భక్తి విషయంలో. అలవాటు చేసుకుందాం. మనం లోకంలోంచి ప్రత్యేకించబడినవారం కాబట్టి, భర్త మనకి యజమాని, మనకి శిరస్సు కాబట్టి మరి పేరుని పెట్టి అరేవారని పిలిచి దేవుని ఎదురు మనం దోషులుగా అవ్వద్దు. అలాగనే పురుషులు కూడా ఉండాలి. భర్త అలా భార్య అలా పిలుస్తుందంటే దాని తగ్గట్టుగా మన ప్రవర్తన బట్టే పిలుస్తారు. ఓకే. అయితే ఇక్కడ రాజుగారు జనాల్లోకి వచ్చేటప్పుడు ఎలా పిలుస్తారు? రాజాతి రాజా, రాజమార్తాండ. వాళ్ళకున్న బిరుదులు లేనివి, వాళ్ళు చేసిన యుద్ధాలు, వాళ్ళకున్న ఆ ప్రతిభ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా పురస్కరించుకొని ఒక పెద్దగా వాకానాదం చేస్తారు. అప్పుడు రాజుగారు ఎంట్రీ అవుతాడు, ఊరికే రాడు. అలా వస్తున్న రాజుగారిని వీళ్ళు ఏమని పిలుస్తున్నారంటే పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏదో క్లోజ్ ఫ్రెండ్ని పిలిచినట్టుగా, లేదా పక్కింటి వాడిని పిలిచినట్టుగా. నెబుకద్నెజరు ఇందును గూర్చి మాకు చింత లేదు. దేని గురించి చింత లేదు? కళ్ళ ముందు అంత అగ్నిగుండం, అగ్నిగుండం ఇంకా 7 అంతలు పెంచినా సరే అసలు చింత లేదు. కానీ మనమేమో మత్తయి 6వ పోయిన శుక్రవారం బైబిల్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం. ఎప్పుడు మన చింత అంతా దేని గురించి? తిండి గురించి, బట్టల గురించి, ఇంటి గురించి, పిల్లల గురించి, ధనం గురించి, వీటి గురించే మన చింత అంతా. కానీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, కళ్ళ ముందు చావు కనబడుతున్నా సరే కొంచెం కూడా టెన్షన్ లేదు, కొంచెం కూడా బాధ లేదు, అసలు వాళ్ళకి చింతే లేదంట. దానితో పాటు అక్కడ దేవుణ్ణి వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారో చూడండి. నీ చేతిలో నుంచి ఈ యొక్క ప్రమాదం నుంచి మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. అది ఆరాధన అంటే. దేవుడు ఏమై ఉన్నాడో అది మన హృదయం నిండా ఉండటమే ఆరాధన అంటే. ఇందాక మనం మాట్లాడుకున్న ప్రార్థనలోను కృతజ్ఞతా స్తుతుల్లోనూ ఏముంటుంది? అక్కడేమో అవసరాలు, కోరికలు ఉన్నాయి. కృతజ్ఞతా స్తుతుల్లోనేమో దేవుడి చేత మనం పొందిన మేళ్ళు, ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఆరాధనలో ఏముంది? దేవుడు ఏమై ఉన్నాడో అది ఉంది ఆరాధనలో. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క శక్తి సామర్థ్యం, దేవుని యొక్క గుణగణాలు, ఆయన ఎంత గొప్పవాడు, అది ఉంది ఆరాధనలో. ఎవరైతే దేవుని ఆరాధిస్తారో వాళ్ళ హృదయం నిండా దేవుడు ఉంటాడు. అది ఆరాధన అంటే. మా దేవుడు రక్షింపగలడు, ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినను
మేము మాత్రం ఈ ప్రతిమకు నమస్కారం చేయము. ఏంటంటే వాళ్ళు అంత గొప్పగా ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞది? ఎక్కడ నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో చెప్పిన ఆ మాటను వీళ్ళు బానిస బ్రతుకులు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ దేని రూపమును కూడా మేము నమస్కారం చేయం, పూజింపు. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ పూజ కానీ, ఆరాధన కానీ, నమస్కారం కానీ, సేవ కానీ ఎవరికైనా అందాలి అంటే అది దేవునికి మాత్రమే అందాలి, దేవునికి మాత్రమే చెల్లించాలి అని వాళ్ళు ఎంత నిశ్చయత తీసుకున్నారో చూడండి. అది ఆరాధన అంటే. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి ఆరాధించడానికే వచ్చాము. మన హృదయం నిండా ఏముంది? ఇలాంటి భావన ఉంటుందా? వాళ్ళ కళ్ళ ముందు చావున్నా సరే దేవుడు ఏమై ఉన్నాడో అదే వాళ్ళ హృదయం నిండా ఉంది. అది ఆరాధన. ఆ హృదయంతో దేవుని సన్నిధికి రావాలి మనం ఆరాధనకు వచ్చేటప్పుడు. బైబిల్ క్లాసులకి, మీటింగ్లకి, వాటికి, గ్రూపుడికి వేరే విధంగా వెళ్ళాలి. అంటే దేవుని మీద ప్రేమతోనే వెళ్ళాలి, కృతజ్ఞతాభావంతోనే వెళ్ళాలి. కానీ ఆరాధనలో మాత్రం వారమంతా దేవుడు మనం చేసిన మేళ్ళకి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ వాటికంటే గొప్పగా దేవుని ఆరాధించడానికి, వీటికి మించింది ఆరాధన. ఆ స్థాయిలో మనం దేవుని ఆరాధించడానికి రావాలి. అర్థం చేసుకుందాము, ఆలోచిద్దాము. నెక్స్ట్ వారం నుంచి మనం శనివారమే సిద్ధపడాలి. దేవుని ఆరాధించడానికి మనం వెళుతున్నప్పుడు కుటుంబ సభ్యులందరినీ సిద్ధపరచాలి. ఎట్టి పరిస్థితుల్లో దేవుని ఆరాధించడానికి మనం కుటుంబ సమేతంగా వెళ్ళాలి. ఎవరైతే ఈ వారం రాలేదో నెక్స్ట్ సాటర్డేనే మనం ఈ వారం రాని వాళ్ళకి సంఘ పెద్దలు, సేవకులు కూడా ఫోన్లు చేసి అడుగుతారు. విశ్వాసులు కూడా నీ పక్క కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని సిద్ధపరచాలి. నెక్స్ట్ ఆదివారం మనం దేవుని సన్నిధికి వెళుదాం రాండి అని. అలా దేవుని సన్నిధికి మనతో పాటు వాళ్ళని కూడా తీసుకొచ్చే బాధ్యత మన మీదే ఉంది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు దేవుని ఇలా ఆరాధించారు కదా. మన విశ్వాసులకు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుని ఎలా ఆరాధించాడో చూద్దాం ఒకసారి. ఎవరండి మనకు విశ్వాసులకు తండ్రి? అబ్రహాం గారు. అబ్రహాం గారు దేవుని ఎలా ఆరాధించాడు? 75 సంవత్సరాలప్పుడు పిలిచి నీకు కుమారుని ఇస్తాను నాయన అని పిలిచి, ఆ కుమారుడే నీకు వాగ్దాన పుత్రుడు అవుతాడని చెప్పి 75 సంవత్సరాలప్పుడు పిలిచి 100 సంవత్సరాలప్పుడు కుమారుని ఇస్తాడు. 100 సంవత్సరాలప్పుడు కుమారుని ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ కుమారుడు ఎదుగుతూ సుమారు 11-12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆలోచించండి, 25 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత దేనికోసమైతే ఎదురు చూసామో అది మన ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది ఆ స్థితి? మనకు మామూలుగానే ఇంట్లో మన మమ్మీ డాడీ ఏదైనా ఫోన్ కొనిస్తానంటే నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చినప్పుడు కొనిస్తానో, లేదంటే బర్త్డేకి ఏదైనా కొనిస్తానని చెప్పారనుకోండి, దానికోసం ఎదురు చూసి సడన్గా అది మన ముందుకు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది మన ఫీలింగు? అట్లాంటిది వాళ్ళకి పిల్లలు పుట్టరనుకున్న ఆ సమయంలో 25 సంవత్సరాలు పరీక్షించబడిన తర్వాత ఆ కుమారుడు తన ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉంటుంది? ఆ కుమారుడు కాస్త ఎలా అయిపోయాడంటే అబ్రహాం గారికి తన హృదయంలో ఒక పెద్ద విగ్రహం అయిపోయాడు. ఆరాధన అంటే ఏంటో ఆలోచించేయండి. మన హృదయంలో దేవుడు మాత్రమే ఉండాలి, అది ఆరాధన అంటే. ఇప్పుడు అబ్రహాం గారిని పిలిచి దేవుడు ఏమంటున్నాడంటే ఆదికాండం 22వ అధ్యాయము 5వ వచనములో, లేదా 2వ వచనం చదివేద్దాం అక్క, 2వ వచనం చదువుతాం. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక ధ్యానం మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివాళ్ళ ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి, వచ్చేదనా అంటే ఇద్దరు వస్తారని చెప్తున్నాడా, ఒక్కడే వస్తానని చెప్తున్నాడా? చూడండి. అంటే అబ్రహాం గారికి ఎంత విశ్వాసం ఉందో చూడండి. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు.
ఎందుకు? దేవుడు నాకు వాగ్దానం చేసిన కుమారుని ఇస్తానని చెప్పాడు. ఆయన ద్వారానే భూలోకములోని అన్ని వంశాలు ఆశీర్వదించబడతాయని చెప్పాడు. ఈ కుమారుని చంపినా బ్రతికించగలడు. కానీ దానికంటే ముందు పరిస్థితి ఏమైపోయిందంటే, అబ్రహాం గారు దేవుని కంటే ఎక్కువగా కుమారుని ప్రేమిస్తున్నాడు. అందుకే నీవు ప్రేమించు ఇస్సాకుని, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని నువ్వు ప్రేమించి ఇస్సాకుని. నువ్వు ప్రేమిస్తే ఎవరిని ప్రేమించాలి? ముందు నన్నే ప్రేమించాలి. సువార్తలో మనం చూసేది అదే. ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు ఏంటి మరి దేవుడు మోనార్క్ లాగా నన్నే ప్రేమించు అంటున్నాడు అంటే, దేవుణ్ణి ప్రేమించడం మనకు తెలిస్తే ఇంట్లో పిల్లలు ఎలా ప్రేమించాలి, భర్తను ఎలా ప్రేమించాలి, భార్యను ఎలా ప్రేమించాలి, బంధువులు ఎలా గౌరవించాలి, సేవకులను ఎలా గౌరవించాలి, తోటివారిని ఎలా గౌరవించాలి, ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అవన్నీ మనకు తెలియటం లేదంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమించడం మనకు తెలియలేదు. అందుకే ముందుగా మనం దేవుని ప్రేమించడం మనకు తెలిస్తే ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఎందుకంటే ముందుగా ఆయనే మనల్ని ప్రేమించాడు. ముందుగా దేవుడు మనల్ని ప్రేమించడం, మనం దేవుడిని ప్రేమించామా? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో దేవుడే ముందుగా మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనం ప్రేమించ బద్దులమై ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించి మనకి ఏమేమి చేశాడు మనం చాలా పాఠాలు విన్నాం. దేవుడు ప్రేమించాడు అంటే ఏదో నోటి మాట ఐ లవ్ యూ అని చెప్పలేదు. ఆయన మనకి ఎంత చేశాడో ఆలోచన చేస్తే అవన్నీ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి మనం. కానీ ఇక్కడ అబ్రహాం గారికి ఇసాక్ గారు ఏమైపోయాడంటే తన హృదయంలో విగ్రహమై కూర్చున్నాడు. కాబట్టి ఆ విగ్రహమైన ఇసాకును చంపితే కానీ అబ్రహాం గారి హృదయంలో నాకు స్థానం ఉండదు. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి దేవుని ఆరాధించడానికి వచ్చామంటే మన హృదయం నిండా దేవుడు ఉన్నాడా, చెత్తంతా ఉందా? ఒకసారి మార్క్స్ వార్త 7వ అధ్యాయం చూడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20-21 వచనాల్లో మనుషుల లోపల నుంచి అంటే మన హృదయంలో నుండి బయలు వెళ్ళినంటే ఆల్రెడీ లోపల ఉన్నాయి, మనలోనే, మన గురించే మాట్లాడుతున్న మాట. అది మనుషుల అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ మన హృదయములు ఉంటే దేవుని స్థానం ఎక్కడుందండి? దేవుని మనం ఆరాధించాలంటే అసలు దేవునికి స్థానమే లేదు. ఆయన ఎక్కడున్నాడు? బయట ఎక్కడో నిలబడి డోర్ కొడుతున్నాడు, కొద్దిగా డోర్ తింటే నేను లోపలికి వస్తానని. ఎందుకు? లోపలంతా చెత్త అంతా ఉన్నారు. లోపలి చెత్త అంతా ఉంటే, ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు, ఎక్కడ పడితే అక్కడ ఆయన సహవాసం చేయడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదు. ఎందుకు ప్రభువారు బయట ఉన్నాడు? ఎందుకు బయట నుండి డోర్ కొడుతున్నాడు? నువ్వు ఆల్రెడీ లోపల చాలామందికి సింహాసనం వేసి కూర్చోబెట్టావు, వీళ్ళని బయటికి పంపిస్తే ఆయన వస్తాడు. కానీ ఇప్పుడు అబ్రహాం గారి హృదయంలో ఇంత చెత్త ఏమి లేదు. అబ్రహాం గారి హృదయంలో మార్క్స్ వార్తలో మనం చదివినట్టుగా ఇంత చెత్త ఏమి లేదు. ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన ప్రేమిస్తున్న కుమారుడు. కనీసం మనం అంతగా మన పిల్లలను కూడా మనం ప్రేమించాం. నిజంగా మన పిల్లలు మనం అంతగా ప్రేమిస్తే మన పిల్లలు నిజంగా ఇసాక్ గారి వల్లే దేవుని సేవకులు అవుతారు. అబ్రహాం గారు ప్రేమించినట్టుగా, తండ్రి కుమారుని ప్రేమించినట్టుగా మన పిల్లలను అలా ప్రేమించగలిగితే మన పిల్లలు కూడా, దేవుడు చెప్పుకుంటాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులో దేవుడిని అనిపించుకుంటా నేను సిగ్గుపడను అంటాడు. అంటే అబ్రహాం గారికి ఎంత విలువ ఇచ్చాడు, ఇస్సాకు గారికి, యాకోబు గారికి కూడా అంతే విలువ ఇస్తున్నాడు దేవుడు. కానీ మన పిల్లలు అలా పెంచగలుగుతున్నామా? కానీ అలా పెంచుతున్న కుమారుడు కూడా తండ్రి హృదయంలో విగ్రహమై కూర్చున్నాడు. అందుకే దేవుణ్ణి అబ్రహాం గారు ఆరాధించలేకపోతున్నాడు. కాబట్టి ఆ కుమారుని చంపేస్తే సంపూర్ణంగా అబ్రహాం గారు నన్ను ఆరాధిస్తాడని దేవుడు తన కుమారుని దహన బలిగా అర్పించేయమన్నాడు. మరి చంపేశాడా? బలిచ్చేశాడా? ఆదికాండం 22వ అధ్యాయంలో 5వ వచనం మనం చదివితే చంపేసి దహన బలి ఇచ్చేసాడండి. చదవక. తన పనివారితో మీరు గాలితో ఇక్కడనే ఉండు, నేను నీ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి
మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతులతో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొని అని చెప్పాను. చాలు ప్రియ దేవుని సంఘం, ఆలోచించేయండి. ఆల్రెడీ ఇంటి నుంచి 3 రోజులు ప్రయాణం చేశారు. ఇస్సాకారికి ఏం తెలుసు? దహన బలి ఇవ్వాలంటే గొర్రెపిల్ల, నిప్పు, కట్టెలు ఇవన్నీ ఉండాలి అని, అంటే అంత మెచ్యూరిటీ ఉంది. దహన బలికి ఏమేమి అవసరం ఉందో అవన్నీ తెలుసు. 3 రోజుల ప్రయాణం. మరి ఇంట్లో శారమ్మ గారు ఎలా ఒప్పుకుందో తెలియదు, ఆ ప్రస్తావన అయితే లేదు. మనమైతే ఇంట్లో హోమ్ మినిస్టర్ అడగకుండా ఏం చేయలేం, కాలు తీసి బయట పెట్టలేం. బయటకు వచ్చి ఏదో మగవాళ్ళం పెద్ద పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తారు కానీ అంత సీన్ ఏం లేదు ఎవరికి. మన వీరత్వం అంతా బయట, ఇంట్లో అంతా పిల్లులే. అలాంటివి కుటుంబాలు దేవుని సన్నిధిలో ఎదగలేవు. యజమానికి ఉండే విలువ, యజమాని కుటుంబంలో పరిపాలన చేయాలి. అలా లేకపోతే ఆ కుటుంబాలు దేవుని సన్నిధిలో పరిశుద్ధ కుటుంబాలుగా కట్టబడవు. అక్కడ శారమ్మ గారు ఎలా ఒప్పుకుందో? ఏకైక కుమారుడు, ముసలితనంలో కన్నది. మరి ఆమె చెప్పాడో చెప్పలేదో తెలియదు కానీ తీసుకొని వచ్చేసాడు. 3 రోజులు ప్రయాణం. ఎంత ముచ్చట చేస్తూ ఉంటారండి. ఊరికి గాడి మీద కూర్చొని మళ్ళాగా సడన్గా అట్లా బైక్ మీద వెళ్ళిపోగలుగుతారా? మన పిల్లలు స్కూల్లో వదిలేయడానికి వెళ్తుంటేనే 100 ప్రశ్నలు అడుగుతారు స్కూల్ కాడికి వెళ్ళేలోపు 10 నిమిషాల్లో. నేను నా పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు బండి ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, మనకి ఇసుకొస్తుంది. అట్లాంటిది కుమారుని చంపటానికి వెళుతున్నప్పుడు, దహన బలి ఇవ్వడానికి వెళుతున్నప్పుడు ఇస్సాకు గారు అబ్రహాం గారిని ఎన్ని ప్రశ్నలు అడుగుంటాడు? ఏం అడగకుండా ఉంటాడా? అడుగుతున్నాడు కదా అక్కడ. నాయన దహన బలికి నిప్పులు ఉన్నది, కట్టెలు ఉన్నాయి కానీ గొర్రెపిల్ల లేదని అడుగుతున్నాడు కదా. నువ్వే గొర్రెపిల్లని అబ్రహాం గారికి తెలుసు, ఇస్సాకు గారికి తెలుసా? ఆ తండ్రి హృదయం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి అని చెప్తున్నాను. మన హృదయంలో విగ్రహాలన్నీ పోతే తప్ప మనం దేవుని ఆరాధించలేము. మన హృదయంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి. భర్త విగ్రహం, భార్య, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, ధనం. మత్తయి సువార్త 6:24 ప్రభువారు చెప్పిన మాట తెలుసు కదా మనకి. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. ఉంటే ఒకరి పక్షానే ఉంటారు, ఒకరిని తృణీకరిస్తారు. ఇప్పుడు మనం సంపూర్ణంగా దేవుని ఆరాధించాలంటే మన హృదయంలో దేవుడు తప్ప ఏది ఉండకూడదు. ఇప్పుడు అబ్రహాం గారికి ఇస్సాకు గారి విగ్రహమై కూర్చున్నాడు కాబట్టి ఆయన చంపాలి. ఆయన చంపితేనే అబ్రహాం గారు దేవుని సంపూర్ణంగా, పరిపూర్ణంగా, హృదయపూర్వకంగా ఆరాధించగలడు. అందుకని ఆ 3 రోజులు ప్రయాణమైన తర్వాత ఆ దహన బలి మీద పేరు చేసి కుమారుని చంపడానికి కత్తెత్తినప్పుడు, ఇప్పుడు ఆ కుమారుని ఎప్పుడు చంపగలడు తండ్రి? ఒక కుమారుణ్ణి తండ్రి ఎప్పుడు చంపగలడు? బయట కొంతమంది చూస్తున్నాం కదా మన సోషల్ మీడియాలో, లవ్ మ్యారేజెస్. ఆడపిల్లని చంపేస్తున్నారు, మగపిల్లని చంపేస్తున్నారు, తల్లిదండ్రులే చంపుతున్నారు. ఎప్పుడు చంపగలరు? ముందుగా వాళ్ళ హృదయంలో చంపుకుంటే చంపగలరు. వాళ్ళ హృదయంలో చంపుకోకుండా ఎదురుగున్న బిడ్డను చంపలేడు ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా. ఇప్పుడు అబ్రహాం గారు కూడా మొట్టమొదటిగా ఏం చేశాడంటే తన హృదయంలో చంపుకున్నాడు కాబట్టి తన మీద కత్తి ఎత్తగలిగాడు. ఎప్పుడైతే చంపుకున్నాడు, హృదయంలో కత్తి ఎత్తాడు, వెంటనే కత్తి తన మీద పడేది. అందుకే 11వ వచనములు 10-11 వచనాలు, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. ఎందుకు అంత తొందరగా పిలవాలి? కత్తి పడిపోద్ది. పైకెత్తిన కత్తి ఎన్ని రోజులు కింద పడిద్దండి? పైకెత్తిన కత్తి ఒక వారానికి కింద పడిద్దా? ఒక గంటకు పడిద్దా? కన్ను రెప్పపాటులో పడిపోతుంది. ఎందుకంటే ఆవేశంలో ఉన్నాడు, ఇంకా హృదయంలో చంపేసుకున్నాడు కాబట్టి చంపేయగలుగుతాడు. కానీ ఎత్తిన కత్తి దిగేలోపు దేవుడు ప్రత్యక్షమై ఆపేశాడు. అది ఆరాధన అంటే. సొంత కుమారుణ్ణి, ఏక కుమారుడు, ఆయన ప్రేమిస్తున్న కుమారుణ్ణి చంపగలిగితే అది ఆరాధన. మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం, ఆదివారం దేవుని ఆరాధించడానికి వెళుతున్నామని అందరూ చెప్పొస్తాం. ఇంట్లో రాని వాళ్ళకు కూడా చెప్తాం,
నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, దేవుని ఆరాధించి వచ్చామని. ఏది మనం చేస్తున్న ఆరాధన ఏంటి? అక్కడ 7 అంతల అగ్నిగుండం ఉన్నా సరే చావుకు భయపడకుండా వాళ్ళ హృదయంలో దేవుడు ఏమై ఉన్నాడు? మా దేవుడు సమర్థుడు, ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు తప్పించగలడు. అది దేవుని యొక్క ఆరాధన. ఇక్కడ వీళ్ళు ఎలా, అబ్రహాం గారు ఎలా ఆరాధిస్తున్నాడు? తన హృదయం నిండా దేవుడే ఉన్నాడు. నాకు దేవుడు ఉంటే చాలు. ఈ కుమారుని చంపేసినా ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి మరలా పుట్టిస్తాడు. మనం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అదే చూస్తాం. ఆయన దహన బలిగా అర్పించి మరలా కుమారుని పొందినట్టు ఉంటుంది. చూద్దాం ఆ మాట కూడా. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో, అబ్రహాము పరిశోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అర్పించాడండి. అక్కడ అర్పించాడా? ఆది కాండంలో మనం చూసాం కదా. ఇక్కడ ఏమని ఉంటుంది? అర్పించెను అని ఉంది. అక్కడ చంపేశాడా? చంపేసి దహన బలి ఇచ్చాడా? మరి ఇక్కడ చంపేసాను అని ఉంది కదా, దహన బలి అర్పించాను అని ఉంది కదా. హృదయంలో చంపేశాడు. దేవుడు కూడా చంపేయమని చెప్పింది ఎదురుగున్న భౌతికంగా ఉన్న ఇస్సాకును కాదు, హృదయంలో విగ్రహమై కూర్చున్న ఇస్సాకును చంపమన్నాడు. అందుకే ఇక్కడ ఏమని రాపించాడంటే దహన బలిగా అర్పించెను. కానీ అక్కడ చూస్తే మనకు ఆది కాండంలో ఏముంది? దహన బలిగా అర్పించినట్టు ఉండదు, చంపేసినట్టే ఉండదు. ఆపేశాడు కదా, కత్తి పడకుండా దేవదూత వచ్చి ఆపేశాడు కదా అనుకుంటాం. హృదయంలో చంపేసుకున్నాడు. అబ్రహాం గారే చంపేసుకున్నాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట, అబ్రహాము పరిశోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడ ఆ వాగ్దానం వల్ల సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడిన అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా మరలా అతను పొందుకున్నాడు. అలా అర్పించగలిగితే మన హృదయాన్ని దేవునికి, అది దేవుని యొక్క ఆరాధన అంటే. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 5వ వచనంలో దేవుని ఎలా ఆరాధించాలో చూడండి. ఆదివారం దేవుని సన్నిధికి వెళుతున్నాను, దేవుని ఆరాధించడానికి వస్తున్నామంటున్నా మనము అసలు మన ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా, మనం చేస్తున్నది ఆరాధన కాదనేది చూస్తున్నాం. 6వ అధ్యాయం 5వ వచనంలో, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. దేవుడిని ఎలా ప్రేమించాలండి మనం? పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తి, పూర్ణ బలం. మత్తయి మార్కు సువార్తలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ పూర్ణ వివేకంతో అంటాడు. ఈ 4 పూర్ణాలతోటి మనం దేవుని ఆరాధించాలి. అది దేవుని ఆరాధించడం అంటే. సమరయ స్త్రీతో కూడా ప్రభువారు మాట్లాడుతున్న సందర్భం యోహాను సువార్త 4వ అధ్యాయంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 22 నుంచి, మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు మేము, మాకు తెలిసిన దాన్ని ఆరాధించున్నాము, రక్షణ యూదుల నుండే కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధింపవలనని. ఆత్మతో సత్యంతో అంటే అక్కడ మనం చూసాం కదా ద్వితీయోపదేశ కాండంలో. ఏ ఆత్మ? పూర్ణ ఆత్మ. ఇక్కడ 2 ఆత్మలు ఉంటాయి చూడండి. ఆ 2 ఆత్మలు ఏంటంటే, మొదటి ఆత్మ ఏమో దేవుడైతే, 2వ ఆత్మ మన పూర్ణ ఆత్మతోటి, పూర్ణ హృదయంతోటి, పూర్ణ శక్తితోటి, పూర్ణ వివేకంతో దేవుని ఆరాధించాలి. ఆ 4 పూర్ణాలు కలిస్తే మనం, ఆది కాండం 1:26లో దేవుడు తన స్వరూపమందు తన పోలి చొప్పున నరులను చేస్తానని చెప్పాడు కదా. ఎలా చేశాడు? దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క గుణగణాలతో మనల్ని చేశాడు. అలా చేయబడిన మనము యెషయా గ్రంథం 43:7లో చదివితే దేవుని మహిమార్థమే మనం కలుగు చేయబడ్డాం. యెషయా గ్రంథం 43:7వ వచనంలో, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగు చేసి వారిని పుట్టించిన వాడను నేనే. ఎందుకు మళ్ళీ పుట్టించాడు, ఎందుకు మళ్ళీ కలుగు చేశాడంటే దేవుని మహిమార్థం. దేవుని మనం మహిమపరచాలంటే మన హృదయం నిండా దేవుడు ఉండాలి. కానీ మన హృదయం నిండా ఏముంటుంది? ఇందా మనం చూసే మార్క్స్ వార్తలో మొత్తం లోకమంతా ఉంది. అందుకే మనం పరిపూర్ణంగా, సంపూర్ణంగా దేవుని ఆరాధించలేకపోతున్నాం. అందుకే బైబిల్లోని భక్తుల యొక్క జీవితాలు మనకి గుణపాఠాలుగా పెట్టి, ఇదిగో నా భక్తులు నన్ను ఇలా ఆరాధించారు, మీరు కూడా నన్ను ఆరాధిస్తే అప్పుడు మీ ఆరాధన నేను అంగీకరిస్తున్నాను అంటున్నాడు.
ఇంకొక సందర్భం కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10-11 వచనాల్లో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆశుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయించు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి ఏ సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటమును నా సింహాసనం ఎదుట వేసిరి. ఆ 24 పెద్దలు ఆ సింహాసనం ఎదుట వారి కిరీటాలను ఆ సింహాసనం ఎదుట పడేశారంట. నువ్వు ఇచ్చింది మాకేం వద్దని శ్రేల. అప్పుడప్పుడు పిల్లలు కానీ లేదంటే భర్త కానీ భార్య కానీ, భార్య గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. వాళ్ళకి ఇష్టం లేదని తీసుకొచ్చేసి వాళ్ళ కోపంలో ఉన్నప్పుడు ఇచ్చేసామనుకో, నువ్వు వద్దు నీ చీర వద్దని ఇసిరేస్తారు మన మొక్కన. ఏలాది ఎన్నిసార్లు వేసి ఉంటారు. మనం కూడా కోపంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత చక్కగా వడ్డించి మనకు పెట్టినా సరే ప్లేట్ ఇసిరేసి కొట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. అలా ఏం ఇసిరేలేదు వీళ్ళు నలుగురు, 24 పెద్దలు. దేవుని యొక్క ప్రసన్నతలో వాళ్ళు ఉండి దేవుని ఎలా ఆరాధించారంటే, కిరీటం అంటే ఏంటంటే వారి యొక్క స్టేటస్, వారి యొక్క ఆధిపత్యం, వారి యొక్క అధికారం, అవన్నీ కూడా ఏవి మాకు వద్దని సింహాసనం మీదట సాగిలపడి నమస్కారం చేశారంటే అది ఆరాధన అంటే. ఇప్పుడు మన ఆదివారం దేవుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు మనకున్న స్టేటస్ అంతా గేటు బయటే వదిలేసి రావాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా కులాలు, మతాలు, వర్గాలు, స్టేటస్లు, అధికారాలు, డబ్బు, చిన్న పెద్ద, స్త్రీ పురుషులు ఇవేవి ఉండకూడదు. అవి ఏమన్నా ఉంటే అది ఆరాధన కాదు. అది ఏదైనా ఉన్నా సరే గేటు బయటే వదిలేసి వస్తేనే అది ఆరాధన. మనం కూడా సంఘంలో ఎవరైనా సడన్గా ఒక అధికారి కానీ, ఒక కలెక్టర్ కానీ, లేదా ఒక ఎమ్మెల్యే ఎవరైనా వచ్చాడు అనుకోండి, వాళ్ళకి ఇచ్చే సన్మానం అంతా ఇంత కాదు. ఎవరైనా వచ్చినా సరే ఆరాధన అయిపోయేంత వరకు బయట కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఇది మహాపరిశుద్ధ స్థలం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ పరిశుద్ధ స్థలం ఎలా ఉంటుందో చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో 2వ వచనం చదవక, ఆయనకు పైగా శరాపులు నిలుచుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతి వాడు 2 రెక్కలతో తమ ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 అని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నారంట. దేవుని సన్నిధి అంటే అది. అలాంటి సన్నిధికే మనం అందరం వచ్చాం. అదేదో పరలోకంలో జరుగుతుంది అనుకుంటున్నాం కదా. ఈ సంఘమే రేపు ఎత్తబడిన తర్వాత ఆ పరిశుద్ధ దూతలు ఏం చేస్తున్నా రేపు మనం చేసేది కూడా అదే. ఇక్కడ దేవుని మనం అలా ఆరాధించగలిగితే రేపు అక్కడికి వెళ్ళి అలా ఆరాధించగలుగుతాం. ఆ దేవదూతలందరూ కూడా వాళ్ళు పరిశుద్ధులే. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి డైరెక్ట్గా చూడలేకుండా, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి కాళ్ళు కూడా చూపించలేకుండా గాన ప్రతిగానాలతోటి, గాన ప్రతిగానాలు అంటే ఎలా ఉంటుందంటే, ఒక దూత ఇంకొక దూతతోటి తన రెక్కతో పొడిచి చూడని ఎంత గొప్పవాడని చెప్పేది. ఇంకొక దూత ఇంకొక రెక్కతో పక్క దూతను పొడిసేసి చూడు అసలు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు చూడు, ఆయన ఎంత పరిశుద్ధుడో చూడని ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ పాడేది గాన ప్రతిగానాలంటే. కానీ సంఘంలో మనం పాట పాడుతుంటే ఆ పాడే ఒకరిద్దరే పాడతారు, కానీ మిగిలిన వాళ్ళందరం బెల్లం కొట్టిన రాళ్ళ కూర్చుంటాం. ఎందుకు సిద్ధపాటు దినమో తెలుసా? శనివారం మనం సిద్ధపాటు రావాలి. వీలైతే మీ సంఘానికి ఒక గ్రూప్ ఉంటే ఏమేం పాటలు పాడతారో సంఘంలో ముందుగానే షేర్ చేయండి. అందరూ ఆ పాటలు ప్రాక్టీస్ చేసి రావాలి దేవుని సన్నిధి. ఒకరు పాట పాడుతుంటే మిగిలిన ఖాళీగా ఉండకూడదు. ఇక్కడ దూతలందరూ కూడా గాన ప్రతిగానాలు చేస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు వాళ్ళు. అందుకే వచ్చాం మనం కూడా. అక్కడ దూతలు ఏం చేస్తున్నాయో అది చేయడానికే మనం కూడా వచ్చాం. కానీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలే మనకు తెలియదు. మనం దేవుని గాన ప్రతిగానాలతో ఎలా ఆరాధించగలుగుతాం? కానీ వాళ్ళు ఎలా ఆరాధించారో మనకు తెలుస్తుంది. కాబట్టి మనం కూడా దేవుని అలా ఆరాధించాలంటే ఆ పాటలు కూడా ప్రాక్టీస్ చేసిరండి కంపల్సరీగా. 4 పాడతారా, 5 పాడతారా, ఎన్ని పాటలు పాడతారో ముందుగా గ్రూప్లో షేర్ చేసుకోండి. పాటలు రాని వాళ్ళు వారం అంతా ఉండకంటే ప్రాక్టీస్ చేయండి. చక్కగా అందరు కలిసి అందరి గొంతు కలిపి ఏకకంఠంతో జిహోపలంతో దేవుని ఆరాధించాలి. అది ఆరాధన అంటే.
ఆరాధనలు ఈ 5 భాగాలు ఉంటాయి. పాటలు, ప్రార్థన, కానుకలు, ప్రభు వల్ల వాక్యం, ఈ 5 ఉంటాయి. ఈ 5 ఆ చేసే 4-5 చేయకూడదు, సంఘం అంతా కలిసి చేయాలి. ఇక్కడ పరిశుద్ధ దూతలందరూ అదే చేస్తున్నారు. అది ఆరాధన అంటే. కాబట్టి ప్రియ దేవుని సంఘం ఆలోచన చేసుకుందాం. ఊరికే మనం దేవుని సన్నిధికి వెళ్ళి నేను దేవుని ఆరాధించడానికి వెళ్ళాను, అమ్మ దేవుని ఆరాధించేసి వచ్చాను, ప్రభు వల్ల చేయవేశానంటే అది చాలా పొరపాటు. అసలు మన ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా, మనం చేస్తున్నది ఆరాధన కాదన్న విషయం మనకు తెలియాలి. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, దేవుని సన్నిధికి వస్తున్న మనం నిష్ఫలము కాకుండా దేవుని ఆరాధించడం అంటే హృదయం నిండా దేవుడే ఉండాలి. మన హృదయం నిండా దేవుడు లేకుండా కృతజ్ఞతలు లేదంటే విజ్ఞాపనలు, విన్నపాలు అవే ఉన్నాయనుకోండి, అది ఆరాధన కాదు. వాటికి మించింది ఆరాధన. అవి ఉండాలి సంఘములో. వారమంతా దేవుడు మనం చేసిన మేళకు కృతజ్ఞతలు చెప్పాలి. వాటితో పాటు వాటికి మించి నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే హృదయం నిండా దేవుడే ఉండాలి. నాకేమీ అవసరం లేదు, నా హృదయం నిండా దేవుడు ఉంటే చాలు. పౌలు గారితో ప్రభు వారు మాట్లాడిన మాట తెలుసు కదా, నా కృప ఉంది కదా చాలుతా, నీకు ఇంకేం కావాలి అంటే. ఆయన కృప ఉంటే కష్టాలు నష్టాలు అవేవి కూడా లెక్కకు రావు. ఈ బాహ్య శరీరం అంతా కృషించిపోతున్నా సరే దినదినము వాళ్ళు అంతరంగంలో నూతన పరచబడుతున్నారంట. ఎలా జరుగుతుంది అలా? మనకు చిన్న జ్వరం వస్తేనే చర్చికి రామే, ఎక్కడెక్కడో దూరం ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్తాం, కానీ పక్కనున్న చర్చికి వచ్చి దేవుని ఆరాధించలేము. ఎందుకు రాలేదమ్మా అని సేవకుడు ఫోన్ చేస్తే నా బాగాలేదు కదండి, మీరే వచ్చి నాకు ప్రార్థన చేయండి అంటారు. మరి హాస్పిటల్కి అయితే వెళ్తాం, హాస్పిటల్కి వెళ్ళడానికి ఓపుతుందా? ఇక్కడికి వచ్చి మనం ఏం కష్టపడతామండి? అంటే ఎందుకు మనం అలా ఫోన్ చేయించుకుంటున్నామంటే దేవుని ఆరాధించడం మన చేత కావట్లేదు. దేవుని ఆరాధించడం అనేది మహాభాగ్యం. దేవుని ఆరాధించడం అనేది మహాభాగ్యం. దేవుని ప్రసన్నతలో మనం అడుగు పెట్టడం అనేది, మనము ఏమి చేసినా మనకి అవకాశం రాదు. దేవుడు తన ప్రియకుమారుని మన కోసం బలి చేసి ఆయన కాచిన రక్తంతో మనల్ని శుద్ధి చేసి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధపరిచి తన సంఘానికి తీసుకొని వచ్చాడు. మన ఊరికే రాలేదండి. ఏదో ప్రసన్న అన్నోళ్ళు లేదంటే కృష్ణపాల అన్నోళ్ళు మన సంఘానికి పిలిచారని మనం రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి కళంకమైనది అదేది లేకుండా మనందరూ కూడా శుద్ధి చేసి వాక్యంతో ఉదక స్నానం చేసి దేవుని ఆరాధించడానికి తీసుకొచ్చాడు. అందుకొచ్చాం మనం దేవుని సన్నిధికి, ఊరికే రాలేదు. ఇంట్లో భర్త వెళ్ళమన్నాడనో, భార్య వెళ్ళమన్నా, లేదా తల్లిదండ్రులు వెళ్ళమన్నారని పిల్లలు ఇలా కాదు మనం వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారే తీసుకొచ్చాడు దేవుని ఆరాధించడానికి మనల్ని. అలాంటి మంచి హృదయంతో, హృదయం నిండా దేవుడిని నింపుకొని, దేవుడు ఎలాంటి వాడో మన హృదయంలో ఆయనకు ఒక పెద్ద స్థానం ఇచ్చేసి, పేతృపత్రికలు అంటాడు కదా పేతురు గారు, మీ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకోండి అంటాడు. మనకేం అలవాటు అంటే సంఘాలు ప్రతిష్ఠించడం అలవాటు. సంఘాలు సంవత్సరం మా ప్రతిష్ఠ ఆరాధనకు రమ్మని అందరినీ పిలుస్తాం, కానీ హృదయంలో మాత్రం దేవుడు ఉండడు. హృదయంలో మాత్రం ప్రభుని ప్రతిష్ఠించుకోలేము, కానీ సంఘాన్ని మాత్రం సంవత్సరం ప్రతిష్ఠిస్తాం. ఇది చేయొద్దు అంటలేదు, దానికంటే ముందుగా హృదయంలో ప్రభువాన్ని ప్రతిష్ఠించుకుంటే అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా నాయన, మీకే స్తోత్రం తండ్రి. ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు నాయన. మీరు ఏమై ఉన్నారో అది మా హృదయం నిండా నింపుకుంటే అదే మీకు ఆరాధన అని, కేవలం ప్రార్థన విజ్ఞాపన మాత్రమే కాకుండా, కృతజ్ఞతాస్తుతులు మాత్రమే కాకుండా, మిమ్మల్ని ఆరాధించాలంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలు, మీకు గుణగణాలు, మీరు ఎంత మహాపరిశుద్ధుడు, అవన్నీ మా హృదయం నిండా నింపుకొని ఆ పరిశుద్ధుని యొక్క స్వరూపంలో పోలికలో మేము చేయబడ్డాం కాబట్టి అలా మేము కూడా మిమ్మల్ని సంపూర్ణంగా ఆరాధించే జాబితాలకు మమ్మల్ని చేర్చండి నాయన. మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చిన మేము, మాకు స్టేటస్ అంతా, మా యొక్క ఉన్నత స్థితి ఏదైనా సరే అవన్నీ కూడా చర్చి బయటే పడవేసి మిమ్మల్ని సంపూర్ణంగా ఆరాధించడానికి మీ సన్నిధికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు కూడా స్తోత్రం తండ్రి. మాలా ఎవరిలోనైనా తండ్రి అలాంటి బలహీనతలు ఉంటే అయితే మమ్మల్ని క్షమించమని, మిమ్మల్ని తండ్రి హృదయపూర్వకంగా ఆరాధించే జాబితాలకు మమ్మల్ని నడిపించమని, మిగిలిన కార్యక్రమం అంతా నాయన మీకు మహిమకరంగా జరిగించమని, మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ వందనాలండి. థాంక్యూ.